జస్టిస్ బిఆర్ గవాయ్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిండు, అందుకే ఆ లాయర్ ఆయన మీద దాడి చేసిండు అని చెప్పి కొద్దిమంది సమర్థిస్తున్నారు కూడా. నిజంగా జస్టిస్ బిఆర్ గవాయ్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిండా? అసలు ఆ కేసు ఏంది? మధ్యప్రదేశ్లోని ఖజురాహో మనందరికీ తెలిసిందే. ఆ ఏరియాలో విష్ణుమూర్తి విగ్రహం ప్రతిష్ఠించాలి అని చెప్పి మధ్యప్రదేశ్కి చెందిన ఒక వ్యక్తి సుప్రీంకోర్టు దాకా పోయిండు. వాస్తవానికి ఈయన విగ్రహం ప్రతిష్ఠించాలి అని చెప్తున్న ఏరియా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కింద ఉంది. అక్కడ విగ్రహం ప్రతిష్ఠించాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిందే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. కానీ ఈ వ్యక్తి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను వదిలేసి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ మీద కేసు వేసిండు. ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత జడ్జి అదే మాట చెప్పిండు, నువ్వు ముందు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేయి అక్కడ విగ్రహం ప్రతిష్ఠించడానికి, వాళ్ళు ఓకే చెప్తే ప్రతిష్ఠించుకో, దానికి కోర్టు దాకెందుకు అని చెప్పి కోర్టు చెప్పింది. కానీ ఆ కేసు వేసిన వ్యక్తి వినలేదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని మీరు డైరెక్ట్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుని కోరిండు. అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, ఈ కేసులో అసలు నువ్వు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్నే ఇన్వాల్వ్ చేయలేదు, కేసులో ఇన్వాల్వ్మెంట్ లేని ఒక సంస్థని నేను ఎట్లా డైరెక్ట్ చేయగలుగుతా, ముందు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి, వాళ్ళు ఓకే చెప్తే మీరు విగ్రహం ప్రతిష్ఠించుకోండి, దీనికి కోర్టులో ఎందుకు అని చెప్పి కోర్టు చెప్పింది. కానీ ఆ వ్యక్తి వినలా. దాంతో ఆ టైంలో ఆ కేసుని విచారిస్తున్న చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్కి కొంచెం చిరాకేసి, ఇంపార్టెంట్ కేసులు చాలా ఉన్నాయి, ఇట్లాంటి కేసుల్లో ఎందుకు మా టైం వేస్ట్ చేస్తారు, వెళ్ళి విష్ణుమూర్తిని అడుక్కోపోండి అని చెప్పేసి కొంచెం ఒక రకమైన ఫ్రస్ట్రేషన్తో అన్నాడు తప్ప ఆయన ఎక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయలేదు.